ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విష్ణు ఆదివారం కావడంతో గ్రామంలోని పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండగా ప్రమాదం జరిగింది. విష్ణు మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. కడుపు కోత తీర్చేదెవరంటూ రోధించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఇవాళ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. మా ఊళ్ళో ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆడుకుంటూ స్కూల్ కిందకి వెళ్ళి అది బిల్డింగ్ కూలి శిథిలావస్థలు ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అధికారులకు. ఎవరు పట్టించుకోలేదు. ఇంత ముందు కూడా ఒకరి మీద పడి దెబ్బలు తగిలినాయి, కానీ అసలు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు మామూలుగా పిల్లలు 4-5 ఆడుకుంటూ వెళ్తూ అది గేట్ దగ్గర ఉండే మొత్తం స్లాబ్ అయితే కూలి అతని మీద పడేరికి అక్కడికక్కడికి చనిపోవడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు పత్తి విష్ణు అని అబ్బాయి చనిపోవడం జరిగింది. మేము ఎన్నోసార్లు చెప్పాం, కానీ అధికారులు మాత్రం నాడు నేడు అంటూనే మాకు డబ్బులు లేవంటే ఏదేదో చాకులు చెప్పుకుంటూ ఎన్నోసార్లు పక్కదారి పట్టిస్తూ అధికారులు అసలు చర్యలు తీసుకోవట్లేదు.